హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా ఎప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, కొన్ని సమస్యల వల్ల ఈ మధ్య కాలంలో అయితే వీడియోలు అయితే పెట్టలేదు, కానీ ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోలు అయితే పెడదామని అనుకుంటున్నాను. మ్యాక్సిమం 90% అయితే ట్రై చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల మనకి ఎంతో ఉపయోగపడుతుంది, రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, తేదీ వచ్చేసి 14/2/2024 సంబంధించిన రేట్లు ఇవి. వేరుశనగకాయ, పూల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కొర్రలు, మినుములు, సోయాబీన్స్ వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. ఉల్లిగడ్డలు అయితే మనం లాస్ట్లో చెప్పుకుందాం. ఇప్పుడు వేరుశనగకాయ వచ్చేసి 1606 క్వింటాలు వచ్చాయి. 3777 రూపాయలు తక్కువ వెళ్తే 7009 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. పూల విత్తనాలు వచ్చేసి 12 క్వింటాలు వచ్చాయి. 3149 రూపాయలు తక్కువగాను ఎక్కువగాను వెళ్ళింది. ఆముదం వచ్చేసి 79 క్వింటాలు వచ్చాయి. 5089 రూపాయలు తక్కువగా వెళ్తే 5373 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. వాము వచ్చేసి ఎటువంటి సరుకు వచ్చలేదు. మొక్కజొన్నలు వచ్చేసి 59 క్వింటాలు వచ్చాయి. 1862 రూపాయలు తక్కువ వెళ్తే 2079 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. కందులు వచ్చేసి 826 క్వింటాలు వచ్చాయి. 1003 రూపాయలు రేట్ తక్కువ వెళ్తే 9959 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. శనగలు వచ్చేసి 52 క్వింటాలు వచ్చాయి. 5021 రూపాయలు రేటు తక్కువగానే వెళ్తే 6790 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. ఎండుమిర్చి 879 క్వింటాలు వచ్చాయి. 1099 రూపాయలు రేటు తక్కువ వెళ్తే 23,569 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. కొర్రలు వచ్చేసి 70 క్వింటాలు వచ్చాయి. 4120 రూపాయలు రేట్ తక్కువ వెళ్తే 5,339 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. మినుములు వచ్చేసి 54 క్వింటాలు వచ్చాయి. 8,501 రూపాయలు రేట్ తక్కువగా వెళ్తే 9,909 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదు. ఇప్పుడు మనం ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే ఉల్లిగడ్డలు వచ్చేసి 1427 క్వింటాలు వచ్చాయి. 415 రూపాయలు రేట్ తక్కువగా వెళ్తే 1039 రూపాయల రేటు మధ్యస్థంగా వెళ్తే 1089 రూపాయల రేట్ ఎక్కువగా వెళ్ళిందండి. ఈ ఒక 3 డేస్ నుంచి అయితే రేట్ అయితే తగ్గింది. సరుకు ఎక్కువగా వస్తుంది, అందువలన రేటు తగ్గింది. మార్కెట్ అటు ఇటుగానే ఉందండి. మార్కెట్ పెరిగే పొజిషన్ తక్కువగానే ఉంది. వీలైన తొందరగా ఎవరైనా అమ్ముకునే వాళ్ళు ఉంటే అమ్ముకోండి. ఇది నేను ఇచ్చే ఆలోచన. ఎందుకంటే పెరగడానికి కొంచెం టైం పట్టవచ్చు. పెరగడానికి అవకాశం అయితే కొంచెం తక్కువగా ఉంది. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.